అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో మనం జీరో రైస్ డైట్ అనే ఒక ఆహార నియమం గురించి మనం వింటున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆయనను. దాదాపు ఆయన యువగలం పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్ర నుండి కూడా ఆయన బరువు తగ్గుతూ వచ్చారు. ఈ మధ్య కాలంలో గత 5-6 నెలల నుంచి మనం చూస్తున్నాం ఆయన పూర్తిగా సన్నబడిపోయారు. అంటే ఆయన బరువు దాదాపు 30 కిలోల వరకు తగ్గిందట. దానికి ప్రధాన కారణం ఏమిటి అని మనం చూస్తే గనక ఒక సభలో కూడా స్కూల్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక సభలో ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు కూడా నారా లోకేష్ సమాధానం ఇవ్వడం జరిగింది. సార్, మీరు ఇంత సన్నగా తయారయ్యారు, సన్నగా మారిపోయారు, అసలు మీ డైట్ ఏంటి, ఈ డైట్ మేము చేయొచ్చా, ఇట్లా వాళ్ళు అడగడం జరిగింది. దానికి ఆయన చక్కగా వివరించారు. అంటే ఏదైతే జీరో రైస్ డైట్ ఒకటి, తర్వాత వచ్చేసి 1 మీల్ ఏ డే, అంటే ఒక రోజులో సింగిల్ మీల్, ఒక పూర్తి భోజనాన్ని ఒక రోజులో చేయడం జరుగుతుంది. ఒక పూట మాత్రమే భోజనం చేయడం జరుగుతుంది. ఇట్లా నారా లోకేష్ తన బాడీ షేప్ ను పూర్తిగా మార్చుకున్నాడు. పూర్తిగా దాదాపు 30 కిలోల బరువు నారా లోకేష్ తగ్గాడు. ఒకప్పుడు నారా లోకేష్ ను ఆయన బాగా లావుగా ఉన్నప్పుడు చాలా మంది ఆయనను ఎక్కిరించేవారు. ప్రతి వైసీపీ వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీలు పప్పు అంటూ ఆయన్ను ట్రోల్ చేసేవారు. కానీ వాళ్ళందరికీ ఒక సమాధానాన్ని ఆయన తన బరువు తగ్గించి చాలా చలాకీగా మారిపోయి రాజకీయాల్లో కూడా ఈ మధ్య కాలంలో తనదైన ముద్రను వేయగలిగాడు నారా లోకేష్. నారా లోకేష్ పాటిస్తున్న డైట్ ఏదైతే ఉందో జీరో రైస్ డైట్, 1 మీల్ ఏ డే, వీటి గురించి మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ జీరో రైస్ అంటే, ఈ జీరో రైస్ డైట్ నియమాన్ని పాటించే వాళ్ళు డాక్టర్ల ఆధ్వర్యంలో, డైటీషియన్ ఆధ్వర్యంలో వాళ్ళ సలహాలు సూచనలకు మేరకు మాత్రమే ఈ యొక్క డైట్ చేయడం జరుగుతుంది. ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన రీతిలో వారు ఈ డైట్ విధానాన్ని పాటించడానికి వీలు లేదు. డాక్టర్ సలహాలు సూచనలు తీసుకొని మాత్రమే ఈ డైట్ ను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ జీరో రైస్ డైట్ ఏదైతే ఉందో ఈ విధానంలో, ఈ నియమంలో పూర్తిగా రైస్ ను మానేయడం, లేదా చాలా వరకు అంటే తెల్ల అన్నాన్ని, అంటే వైట్ రైస్ ను తగ్గిస్తూ వెళ్ళడం అని అర్థం. అయితే దీనికి బదులుగా ఏం తీసుకుంటారు? గుడ్లు, చికెన్, ఫిష్, కూరగాయలు, ఆకుకూరలు, అదేవిధంగా మీరు తీసుకుంటే పప్పులు, నట్స్, అంటే బాదాము, పిస్తా ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి ఈ యొక్క డైట్ లో తీసుకుంటారు. అదేవిధంగా పెరుగును కూడా ఈ డైట్ లో తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ డైట్ చేసే వాళ్ళు ఏం మానేస్తారు అంటే తెల్ల బియ్యం, అంటే వైట్ రైస్ ను మానేస్తారు. అదేవిధంగా మన దైనందిన జీవితంలో పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలు, స్పెషల్ డేస్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటుంటాం. ఈ డైట్ ను పాటించే వాళ్ళు స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉంటారు. స్వీట్స్ ను పూర్తిగా మానేస్తారు. షుగర్ డ్రింక్స్, అంటే కూల్ డ్రింక్స్ అవి ఏవైనా కావచ్చు. అదేవిధంగా జంక్ ఫుడ్స్, బర్గర్ లాంటి, పిజ్జా లాంటివి మొత్తం మానేస్తారు. వాటికి కూడా దూరంగా ఉంటారు. అయితే ఏదైతే జీరో రైస్ డైట్, ఈ పద్ధతి వల్ల ఉపయోగాలు ఏంటంటే బాడీలో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. క్యాలరీలు ఎక్కువగా బర్న్ కావడానికి, క్యాలరీలు బాగా తగ్గడానికి సహాయపడుతుంది.
అదే విధంగా బరువు కూడా తగ్గడానికి ఈ డైట్ చాలా వరకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అదే విధంగా మరి అందరికీ ఈ జీరో రైస్ డైట్ అందరూ చేయొచ్చా, మరి అందరికీ సరిపోతుందా అంటే మరి ఇది అందరికీ సరిపోదని చెప్పాలి. ఎగ్జాంపుల్, మరి పిల్లలు టీనేజ్ లో ఉన్న వాళ్ళు, కొంత వయసులో ఉన్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా సరే టీనేజ్ లో ఉన్న వాళ్ళు, ఒక 30 బిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు రైస్ తినాల్సి ఉంటుంది. అదేవిధంగా గర్భిణులు కూడా మరి ఇలాంటి పద్ధతిని పాటించడానికి వీల్లేదు, పిల్లలు పాటించడానికి వీల్లేదు. అదేవిధంగా షుగర్ అంటే డయాబెటీస్, అదేవిధంగా మరి థైరాయిడ్, ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు ఈ డైట్ ను తీసుకోవచ్చు, డైట్ ను పాటించవచ్చా లేదా అంటే డాక్టర్ల సలహాలు సూచనలు, డైటీషియన్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మాత్రమే ఈ జీరో రైస్ డైట్ ను పాటించడానికి ఆస్కారం. ముఖ్యంగా నారా లోకేష్ ఆయన ఏం చెప్తున్నారంటే, అంటే 1 meal a day, అంటే సింగిల్ మీల్, అంటే ఒక రోజులో అయినా మరి ఏదో సమయంలో మరి 1 meal a day అంటే ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు, అది పూర్తి భోజనం చేస్తారు. ఆ భోజనంలో మరి ఎక్కువగా ప్రోటీన్ సంబంధించినవి, అదేవిధంగా విటమిన్స్, మినరల్స్ ఇట్లా ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటాడు. దానిలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గుడ్లు కానీ, చేపలు కానీ, చికెన్ కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, నట్స్ కావచ్చు, ఇట్లా పెరుగు లాంటివి మరి ఒకేసారి పూర్తి భోజనాన్ని చేయడం జరుగుతుంది. మరి మిగతా సమయాల్లో మరి డైట్ ని పాటించే వాళ్ళు ఎట్లాంటి ఆహార నియమాలు పాటిస్తారు, ఏం సేవిస్తారు అంటే బ్లాక్ కాఫీ లాంటివి తీసుకోవడం, అదేవిధంగా నీరు ఎక్కువగా తీసుకోవడం, ఇట్లాంటివి చేస్తూ మరి ఈ యొక్క నియమాన్ని పాటించడం జరుగుతుంది. అంటే ఈ ముఖ్యంగా బరువు తగ్గాలంటే ఇట్లాంటివి చేస్తూనే, అంటే డైటీషియన్ల సలహాతో, డాక్టర్ల సలహాలు చేస్తూనే మరి ఎక్కువ శాతం అంటే ఒక 30% ఎక్సర్సైజ్, 70% డైట్. అంటే 30% ఎక్సర్సైజ్ డైలీ జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, ఇతర ఎక్సర్సైజులు కానీ, వ్యాయామం కావచ్చు, ఇట్లాంటి ద్వారా మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకోవాలి, క్యాలరీస్ ను కరిగించుకోవాలి. 30% మనం ఎక్సర్సైజ్ ద్వారా మన బరువును తగ్గించుకోవాలి. అదేవిధంగా 70% డైట్ ద్వారా, మనం తినే ఆహారం ద్వారా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది అందరూ చేయొచ్చా అంటే మరి ఆయన ఒక పెద్ద పొలిటీషియన్, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, సెలబ్రిటీ కాబట్టి దైనందిన జీవితంలో వాళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎప్పుడు యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు యాక్టివ్ గా ఉండాలి, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం ఉంటుంది, విదేశీ పర్యటనలు ఉంటాయి. మరి ఎప్పుడు అంటే అప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి ఆరోగ్య రీత్యా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. శరీరాన్ని, మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి. కాబట్టి ఫస్ట్ ముందుగా అంటే శరీర ఆకృతి, ఆరోగ్యం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు రాజకీయ నాయకులు. ముఖ్యంగా లోకేష్ లాంటి వాళ్ళు కావచ్చు, జగన్ లాంటి వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా ప్రముఖ నాయకులు, చంద్రబాబు నాయుడు లాంటి ఎవరైనా సరే ప్రముఖులు ఆరోగ్యం పైన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా నేను చెప్పిన జీరో రైస్ డైట్ కావచ్చు, 1 meal a day లాంటి నియమాలు పాటిస్తూ మరి వాళ్ళు చాలా ఫిట్నెస్ గా తయారవుతారు, ఆరోగ్యవంతంగా కనబడతారు, చాలా ఉత్సాహంగా మరి వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే మరి అందరూ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ఇది డాక్టర్ల పర్యవేక్షణలో, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు, డైటీషియన్ల యొక్క సలహాలు సూచనల మేరకు మాత్రమే ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది.